ఆర్డినెన్స్ని రాష్ట్రపతి ఒక్కళ్ళు తయారు చేస్తే సరిపోతుంది కదా, మరి గవర్నర్ కూడా ఎందుకు చేయాలి? వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ an ordinance must be made by the president as well as the governor. సో సిమిలర్ క్వశ్చన్, మీకు దీని యొక్క ఆన్సర్ తెలిస్తే అది తెలుస్తుంది అనమాట. దేని ఆన్సర్ తెలవాలి? చట్టాలు తయారు చేయడానికి మరి పార్లమెంట్ ఒక్కటే ఉంటే సరిపోతుంది కదా. ఓకే, సో రాష్ట్రపతి ఆర్డినెన్స్ తయారు చేస్తారు, యాజ్ వెల్ యాజ్ గవర్నర్ కూడా ఆర్డినెన్స్ తయారు చేస్తారు. సో ఎందుకు తయారు చేయాలి? ఇద్దరికి ఎందుకు అధికారం ఉంది? సో రాష్ట్రపతి ఆర్డినెన్స్ చేసేటువంటి అధికారం ఎవరికి సమానంగా ఉండొచ్చు? పార్లమెంట్కి, రైట్. రాష్ట్రపతి ఆర్డినెన్స్ తయారు చేసే అధికారం పార్లమెంట్కి సమానంగా ఉంటుంది. గవర్నర్ ఆర్డినెన్స్ తయారు చేసేటువంటి అధికారం రాష్ట్ర శాసనసభకి సమానంగా ఉంటుంది. సో మనది సమాఖ్య వ్యవస్థ కాబట్టి భారతదేశం అనేది ఒక సమాఖ్య ప్రభుత్వం, సమాఖ్య పరిపాలన. సమాఖ్య అనంటే 2 or more గవర్నమెంట్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వాలు ఉండడాన్ని మనం సమాఖ్య అని చెప్పేసి అంటాం, రైట్. సో ఇది కేంద్రం అండ్ ఇది రాష్ట్రం. కాబట్టి కేంద్రానికి సంబంధించిన అంశాలు కేంద్ర జాబితాలో, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు రాష్ట్ర జాబితాలో. సో కేంద్ర జాబితాలో ఉన్న అంశాల మీద సాధారణంగా పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద రాష్ట్ర శాసనసభలు చట్టాలు తయారు చేస్తాయి. సో పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద చట్టాలు అంటే ఆర్డినెన్స్లు తయారు చేయడానికి ఈయనకి అధికారం ఉంటుంది. ఎవరికి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలు అధికారంలో లేనప్పుడు వాటి మీద చట్టం అంటే ఆర్డినెన్స్లు జారీ చేయడానికి గవర్నర్కి అధికారం ఉంటుంది. సో అది కాన్సెప్ట్. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసేది లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ ద హౌస్, లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ ద పార్లమెంట్ అండ్ శాసనసభలు, పార్లమెంట్ మరియు శాసనసభ. సో మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పిన క్లియర్గా మనకి 7వ షెడ్యూల్ ఉంది. 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, 3 జాబితాలు ఉన్నవి, రైట్. సో దీని మీద పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తుంది, దీని మీద రాష్ట్ర శాసనసభలు చట్టాలు తయారు చేస్తవి. 5 ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని కూడా మనం చూసినాము ప్రీవియస్ క్లాసెస్. ఉమ్మడి జాబితా మీద రెండిటికి చట్టాలు తయారు చేసేటువంటి అధికారం ఉంది. సో ఒక చట్టం తయారు చేయాలి అని అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో చట్టసభలు అని అంటాం. ఆ ప్రాసెస్లో చట్టసభలు చర్చించి ఆమోదించాలి. అదే మాదిరిగా దాని తర్వాత రాష్ట్రపతి అయితే కేంద్రంలో, గవర్నర్ అయితే రాష్ట్రాలలో ఆ బిల్లుని ఆమోదించాలి. సో మొత్తానికి ఒక చట్టం కావాలి అని అంటే మొట్టమొదటిసారిగా ఒక బిల్ని ప్రవేశపెడతాం. సో ఆ బిల్ అప్రూవల్ అయ్యి చట్టంగా మారుతుంది. సో దీన్నే మనము లెజిస్లేటివ్ ప్రొసీజర్ అని చెప్పేసి అంటాం. అంటే చట్టం యొక్క తయారీ ప్రక్రియ, చట్టం యొక్క తయారీ ప్రక్రియ. సో ఒకసారి చూడండి మరి చట్టం యొక్క తయారీ ప్రక్రియ ఏముంది అని చెప్పేసి. నార్మల్గా మనకు పార్లమెంట్లో మరియు శాసనసభలో ఒకసారి చూద్దాం. అయితే ఈ బిల్లులు మనకి కొన్ని రకాలుగా ఉంటాయి. ఒకదాన్ని మనం ఆర్డినరీ బిల్ అంటాం. ఈ ఆర్డినరీ బిల్ అనేది సాధారణ చట్టాలు తయారు చేయడానికి ప్రవేశపెడతారు. ఆర్డినరీ బిల్ లేదా సాధారణ బిల్లులు అంటాం. సాధారణ చట్టాల కోసం ప్రవేశపెడతాం.
తర్వాత మనీ బిల్, ద్రవ్య బిల్లు అని అంటాం. ఇది గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులకి సంబంధించిన మ్యాటర్. సపోజ్ ట్యాక్స్కి సంబంధించి కావచ్చు, బారోయింగ్స్కి సంబంధించి కావచ్చు, అలాంటివి. ఇంకొక రకమైన బిల్ ఉంటుంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. దీని యొక్క ఉద్దేశం రాజ్యాంగం సవరణ చేయటం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ యొక్క ఉద్దేశం రాజ్యాంగాన్ని సవరణ చేయడం. అదే మాదిరిగా మనకి ఫినాన్స్ బిల్స్ కూడా ఉంటాయి. ఆ ఫినాన్స్ బిల్లులు కైండ్ ఆఫ్ మనీ బిల్లులు. సో ఈ విధంగా మనకి 4 రకాల బిల్లులు అనేవి ఉంటాయి. సో బిల్ అనేది ఒక ప్రపోజల్ డాక్యుమెంట్ అన్నమాట. బిల్ అనేది ఒక ప్రపోజల్ డాక్యుమెంట్. సో ఆర్డినరీ బిల్ వాట్ కైండ్ ఆఫ్ ప్రపోజల్ డాక్యుమెంట్ అంటే సాధారణ చట్టం కోసం ప్రపోజల్. మనీ బిల్ వాట్ కైండ్ ఆఫ్ ప్రపోజల్ అంటే డబ్బుల కోసం ప్రపోజల్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ వాట్ కైండ్ ఆఫ్ ప్రపోజల్ అంటే రాజ్యాంగాన్ని సవరణ చేయడానికి ప్రపోజల్. సో దీస్ ప్రపోజల్స్ టు బి యాక్సెప్టెడ్ బై ద ప్రపోజ్డ్ అథారిటీ. సో ఎవరికి ప్రపోజ్ చేస్తున్నారు ఈ బిల్లులని అని అంటే చట్టసభలకి ప్రపోజ్ చేస్తున్నారు. అయితే మీరు ఇక్కడ గమనించాలి, చట్టాలు తయారు చేసేటప్పుడు పార్లమెంట్ ఒక చట్టసభగా మారిపోతుంది. డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక మానిటరీ అథారిటీగా మారిపోతుంది. రాజ్యాంగ సవరణ అప్పుడు ఒక కాన్స్టిట్యూయెంట్ అథారిటీ అంటే రాజ్యాంగ సవరణ చేసేటువంటి అథారిటీగా మారిపోతుంది. అందుకే మనము పార్లమెంట్ని శాసనసభ అని కాకుండా పార్లమెంట్ అనే పేరుతోటి పిలుస్తున్నాం. ఎందుకు? దీనికి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నవి. సపోజ్ సాధారణ చట్టాలు తయారు చేస్తుంది, తర్వాత రాజ్యాంగ సవరణ చేస్తుంది, గవర్నమెంట్ పనిచేయడానికి బడ్జెట్ రూపంలో డబ్బులని కూడా అప్రూవల్ చేస్తుంది. తర్వాత ఎవరైనా హైయెస్ట్ అథారిటీస్, డిగ్నిటరీస్ లైక్ ద ప్రెసిడెంట్ అండ్ చీఫ్ జస్టిస్, జడ్జెస్, వీళ్ళు ఎవరైనా మిస్కండక్ట్ చేస్తే కూడా వీళ్ళని రిమూవల్ చేయడానికి కూడా పార్లమెంట్ అధికారాలని కలిగి ఉంది. దేర్ఫోర్ మనం దీన్ని శాసనసభ అని పిలువము, పార్లమెంట్ అని పిలుస్తాం. శాసనసభ అంటే యాజ్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఇన్ ఇట్స్ నేమ్ శాసనసభ. శాసనాలంటే చట్టాలు. మరి ఇది కేవలం చట్టాలే తయారు చేస్తుందంటే నో, దెర్ ఆర్ అదర్ ప్లెథోరా ఆఫ్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఇతర అనేక అధికారాలు ఉన్నవి. సో మనం ఒక్కొక్కటి డీల్ చేస్తాము. సో ప్రస్తుతం అయితే లా మేకింగ్ ప్రాసెస్ గురించి, చట్టం తయారు చేసే ప్రాసెస్ గురించి ఒకసారి చూడండి. సో ఈ ప్రాసెస్ మనకి పార్లమెంట్లోను మరియు స్టేట్ లెజిస్లేచర్లోను సిమిలర్ ఉంటుంది. ఓకే, పార్లమెంట్లోను మరియు రాష్ట్ర శాసనసభల్లో సిమిలర్గా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి. ఓకే, సో బిల్ని ఎవరో ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి. బిల్ని ఎవరో ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి. ఫస్ట్ మనం మాట్లాడుతున్నాం ఆర్డినరీ బిల్స్ గురించి. ఇప్పుడు మనము సాధారణ బిల్లుల గురించి మాట్లాడుతున్నాం. సో ఏదైనా కానివ్వండి, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ బిల్. సో ఒకటి ఇంట్రొడక్షన్ చేయాల్సి ఉంటుంది ఏదైనా బిల్ని. తర్వాత ఇంట్రడ్యూసర్, ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది ఉంటుంది. తర్వాత పాసింగ్ స్టేజెస్, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది ఉంటుంది. అప్రూవల్, ఎట్లా అప్రూవ్ చేస్తారు ఏంటి అనేది ఉంటుంది. ఒకవేళ 2 సభలు కదా అప్రూవ్ చేయాల్సింది, డెడ్ లాక్ ఏర్పడితే ఏంటి పొజిషన్, ఏ సభకైనా ఎక్కువ అధికారం తక్కువ అధికారం ఉందా, తర్వాత ఆ డెడ్ లాక్ ఒకవేళ ఏర్పడితే దాన్ని సాల్వ్ చేయడానికి మెకానిజం ఏముంది అనేది చూస్తాం అన్నమాట. సో ఇవి కొన్ని కామన్ క్వశ్చన్స్. ఓకే, ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని తర్వాత ఏ సభలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఏ సభకి ఎక్కువ అధికారం ఉంది, ఏ సభకి తక్కువ అధికారం ఉంది, తర్వాత జాయింట్ సిట్టింగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉందా, ఉంటే ఏ రకమైన బిల్లుకు సంబంధించి ఉంది. ఓకే, తర్వాత బిల్ని ప్రవేశపెట్టడానికి రికమెండేషన్ ఏమైనా అవసరమా, బిల్ని ప్రవేశపెట్టడానికి రికమెండేషన్ ఏమైనా అవసరమా. సో దీంట్లో మనం ఫస్ట్ హౌస్ అండ్ సెకండ్ హౌస్ అని కామన్గా కొన్ని వర్డ్స్ని రిఫర్ చేస్తాం. మొదటి సభ, రెండో సభ. సో మొదటి సభ అంటే మనం ఏ సభలో అయితే బిల్ని ప్రవేశపెడతామో దాన్ని మొదటి సభ అని అంటాం. ఏ సభలో అయితే తర్వాత బిల్ పాస్ అయిన తర్వాత వేరే సభకు పంపిస్తామో దాన్ని మనం రెండో సభ అని అంటాం. ఎందుకు అనంటే బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ అండ్ లోక్సభ, ఏ సభలోనైనా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. సో అది కూడా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బిల్, అది కూడా చూస్తాం మనం.
తర్వాత సభ సపోజ్ ఒక సభ ప్రవేశపెట్టిన బిల్ని ఇంకొక సభ అమెండ్ చేయగలుగుతుందా? తర్వాత ఒకవేళ అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? తర్వాత యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ డెడ్ లాక్ అయితే ఏమవుతుంది అని చెప్పేసి ఇవి కొన్ని కామన్ క్వశ్చన్స్ మనకి ఉంటాయి, రైట్? ఇవి కొన్ని కామన్ క్వశ్చన్స్. ఐ థింక్ ఇట్ ఈస్. తర్వాత ఈ రెండు సభల మధ్య పాస్ కావడానికి టైం లిమిట్ ఏమైనా ఉందా? రెండు సభల మధ్యన పాస్ కావడానికి టైం లిమిట్ ఏమైనా ఉందా అని ఇవి కొన్ని కామన్ క్వశ్చన్స్ని మనము చూస్తాం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వి లుక్. అండ్ దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి అండ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాసెస్ ఏముంటుందో ఆల్రెడీ మనము వీటో పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్లో క్లియర్ కట్గా డిస్కస్ చేసినాం. సో లెట్ us see వన్ బై వన్. ఫస్ట్ మనము ఆర్డినరీ బిల్ని చూద్దాం. ఒకటి ఆర్డినరీ బిల్. సో ఆర్డినరీ బిల్లో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ కంపారిటివ్లీ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, ఓకే, సేమ్ ఇంకా సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడైనా డిఫరెన్స్ ఉంటే నేను ఎంఫసైజ్ చేస్తా. సిమిలర్ ప్రాసెస్. ఆర్డినరీ బిల్స్ రాష్ట్రాల్లోనూ మరియు కేంద్రంలోను సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. అంటే పార్లమెంట్లో అండ్ స్టేట్ లెజిస్లేచర్స్లో సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇంట్రొడక్షన్ ఇన్ ద హౌస్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఈదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఏమంటున్నారు అని అంటే చాలా జాగ్రత్తగా వినాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అంట. పాయింట్ నెంబర్ 1, ఎలాంటి బిల్లుని? సాధారణ బిల్లు. ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అంటే అర్థం లోక్సభ మరియు రాజ్యసభ. సో ఇక్కడ ఏ సభలోనైనా అంటే అర్థం లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇంట్రడ్యూసర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేయాలి? ఆర్డినరీ బిల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయవచ్చు అని అంటే ప్రైవేట్ మెంబర్ అయినా చేయవచ్చు లేదా మంత్రి అయినా చేయవచ్చు. ప్రైవేట్ మెంబర్ అయినా చేయవచ్చు, మంత్రి అయినా చేయవచ్చు. సో మంత్రి అనంటే కౌన్సిల్లో ఉన్న వ్యక్తి. ఓకే, మంత్రి అనంటే కౌన్సిల్లో ఉన్న వ్యక్తి. ప్రైవేట్ మెంబర్ అంటే సింపుల్గా మెంబర్ అనమాట, సింపుల్గా సే ఎంపీ. సో రాజ్యసభ ఎంపీ అయినా లోక్సభ ఎంపీ అయినా, సో వాళ్ళు ఏ సభకు సంబంధించిన వాళ్ళైతే ఆ సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ కూడా ప్రైవేట్ సభ్యులు అంటే ఎవరు? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఆర్డినరీ బిల్ని, సాధారణ బిల్లుని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, మంత్రి అయినా ప్రవేశపెట్టవచ్చు, ప్రైవేట్ సభ్యుడైనా ప్రవేశపెట్టవచ్చు. సో ఎందుకు మనం ఇట్లా డిఫరెన్స్ ఉంది, డిఫరెన్షియేట్ చేసుకొని మాట్లాడుతున్నామని అంటే సర్టెన్ టైప్ ఆఫ్ బిల్ ఉంటవి. సపోజ్ మనీ బిల్ ఉంది, ద్రవ్య బిల్లు, మనం నెక్స్ట్ ఫర్దర్గా చూస్తాం. అది ఓన్లీ లోక్సభలోనే ప్రవేశపెడతాం. ఎందుకు అనంటే ద్రవ్య బిల్లు డబ్బులకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లోక్సభ అధీనంలో ఉంటుంది కాబట్టి అలా. అండ్ ఈ ద్రవ్య బిల్లులు, మనీ బిల్ అనేవి ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఈజ్ రిక్వెస్టింగ్ ద మనీ ఫ్రమ్ ద లోక్సభ. సో లోక్సభ అప్రూవ్ చేస్తే గవర్నమెంట్ పని చేయడానికి డబ్బులు వస్తాయి కాబట్టి అవి గవర్నమెంట్ ఫంక్షనింగ్కి సంబంధించింది కాబట్టి, మంత్రులకు సంబంధించింది కాబట్టి ఓన్లీ మినిస్టర్ కెన్ ఇంట్రడ్యూస్ ద మనీ బిల్. ఓకే, సో మళ్ళీ మనం కింద ఫర్దర్గా చూస్తాము కాబట్టి ఇట్లా. సో మంత్రి అయినా ప్రవేశపెట్టవచ్చు, ప్రైవేట్ సభ్యుడైనా ప్రవేశపెట్టవచ్చు. సో మరి పాస్ చేయడానికి ఎన్ని దశలు ఉంటాయనంటే 3 దశలు. మొదటి పఠనం, రెండవ పఠనం, మూడవ పఠనం. అంటే ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్. సో 3 సార్లు ఒక బిల్లుని క్లియర్ కట్గా చదువుతారు అనమాట బోత్ హౌజెస్లో. సో ఫస్ట్ హౌస్లో ఈ 3 స్టేజెస్ దాటుతవి, సెకండ్ హౌస్లో కూడా ఈ 3 స్టేజెస్ దాటుతాయి అనమాట. తర్వాత అట్లా ప్రవేశపెట్టిన బిల్లుని 2 సభలు ఆమోదించాలి. అట్లా ప్రవేశపెట్టిన బిల్లుని 2 సభలు ఖచ్చితంగా ఆమోదించాలి. ఆమోదించకపోతే ఆ బిల్ ముందుకు వెళ్ళదన్నమాట. బిల్ అనేది ముందుకు వెళ్ళదు.
సో ఆమోదం ఎట్లయినా జరగవచ్చు. ఫస్ట్ హౌస్ బిల్ పాస్ చేసి సెకండ్ హౌస్కి పంపించినప్పుడు సెకండ్ హౌస్ ఉన్నదున్నట్టు పాస్ చేయవచ్చు, లేదా ఏదైనా సవరణలు సూచించవచ్చు. ఓకే, ఉన్నదున్నట్టు పాస్ చేయవచ్చు, సవరణలు సూచించవచ్చు. సో సెకండ్ హౌస్ సూచించిన సవరణల్ని ఫస్ట్ హౌస్ యాక్సెప్ట్ చేయవచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం లేదు, పాస్ అయిపోతుంది. యాక్సెప్ట్ చేయకపోతే డెడ్ లాక్ ఏర్పడుతుంది. యాక్సెప్ట్ చేయకపోతే డెడ్ లాక్ ఏర్పడుతుంది. సో కాబట్టి ఒక బిల్ చట్టంగా, సరే మనం చూస్తాం, ఒక బిల్ చట్టంగా మారాలి అని అంటే ఆమోదం అనేది రెండు సభల్లోనూ అవసరం. ఆమోదం అనేది రెండు సభల్లోనూ అవసరం. సో చాలామంది అంటారు టీచర్స్, మనీ బిల్ ఓన్లీ లోక్సభలో ఆమోదం పొందితే చాలు, రాజ్యసభకి 14 రోజుల లిమిటెడ్ అధికారం ఉంది అని చెప్పేసి అంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. ఏ బిల్ అయినా సరే, వాట్ ఎవర్ బిల్ హ్యావ్ టు బి పాస్డ్ బై ద బోత్ హౌసెస్. లేకపోతే మనకి ఇట్లా ఆర్టికల్ 109 ఏం చెప్తుంది మనీ బిల్కి సంబంధించి? సో మనీ బిల్కి సంబంధించి స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, పాసింగ్ స్టేజెస్ అనేవి స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది మనీ బిల్కి సంబంధించి. సో 14 రోజుల్లోగా యాక్షన్ తీసుకోవాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్. అంటే అది రాజ్యసభ కూడా పాస్ చేసిందిగా పరిగణించబడుతుంది అని అంటుంది వర్డ్. అంతేగాని రాజ్యసభ పాస్ చేయాల్సిన అవసరం లేదు, లోక్సభ పాస్ చేస్తే సరిపోతుంది అనే వర్డ్ మనకి ఎక్కడా కూడా కనిపించదు. దేర్ఫోర్ ఆ ఒక పాయింట్ని కూడా నోట్ చేయాలి. సో ఆమోదం అనేది రెండు సభల ద్వారా జరగాలి. అయితే డెడ్ లాక్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఆర్డినరీ బిల్ విషయంలో. డెడ్ లాక్ ఏర్పడే అవకాశం ఉంది ఆర్డినరీ బిల్ విషయంలో. ఎందుకు అనంటే లోక్సభ అండ్ రాజ్యసభకి దాదాపుగా సమాన అధికారాలు ఉంటాయి కాబట్టి, దాదాపుగా కాదు ఆల్మోస్ట్, ఆల్మోస్ట్ అన్నా కూడా దాదాపునే. సో సమాన అధికారాలు ఉంటాయి కాబట్టి డెడ్ లాక్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ డెడ్ లాక్ని సాల్వ్ చేయడానికి జాయింట్ సిట్టింగ్ ఏర్పడుతుంది. ఆ డెడ్ లాక్ని సాల్వ్ చేయడానికి జాయింట్ సిట్టింగ్ ఏర్పడుతుంది. సో ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా చూడండి మరి ఎట్లా ఏర్పడుతుంది డెడ్ లాక్, ఎందుకు ఏర్పడుతుంది అనేది. సపోజ్ సే నౌ ఇట్ ఈస్ లోక్సభ, ఐ ఆమ్ అజ్యూమింగ్ లోక్సభ ఫస్ట్ హౌస్. దీంట్లో ఒక బిల్ ప్రవేశపెట్టినారు అండ్ నౌ ఇట్ ఈస్ టు ద రాజ్యసభ. నౌ ఇట్ ఈస్ టు ద రాజ్యసభ. సో లోక్సభలో పాస్ అయిపోయిన బిల్ రాజ్యసభకి వెళ్ళిన తర్వాత, సో రాజ్యసభకు వాళ్ళకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటి అని అంటే యాజ్ ఇట్ ఈజ్ పాస్, యాజ్ ఇట్ ఈస్గా పాస్ చేయడం ఒక ఆప్షన్. సో ఇప్పుడు లోక్సభలో ఒక బిల్, సపోజ్ కన్సిడర్ దిస్ ఈజ్ అ బిల్, సంథింగ్ హ్యాస్ రిటెన్ విత్ ద సిగ్నేచర్ ఆఫ్ ద మెంబర్ కన్సర్న్. సో ఆ బిల్ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభకు వచ్చింది. సో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా పాస్ చేయవచ్చు, లేదా కొన్ని అమెండ్మెంట్స్ సూచించి పాస్ చేయవచ్చు. అమెండ్మెంట్స్ సూచించి పాస్ చేయవచ్చు. సో యాజ్ ఇట్ ఈస్గా పాస్ చేస్తే ఇప్పుడు రెండు సభలు దాటిపోయింది. నవ్ ఇట్ గోస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రెండు సభలు దాటిపోయినాయి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది సంతకం కోసం. సో ఇప్పుడు అమెండ్మెంట్ ప్రపోజ్ చేసి పాస్ చేసింది రాజ్యసభ. కాబట్టి నౌ దీస్ అమెండ్మెంట్స్ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ బై ద ఫస్ట్ హౌస్. సో మొదటి సభ ఈ అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేయాలి. సో సంతోషం, వీళ్ళ రికమెండేషన్ అంటే అమెండ్మెంట్స్ చెప్పినారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. సో ద బిల్ ఈజ్ పాస్డ్ అండ్ గోస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ అసెంట్. ఆయన సంతకం కోసం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఇక్కడ రాజ్యసభకి ఈ ఆల్టర్నేటివ్ కూడా ఉండవచ్చు. ఏం చేస్తుంది అంటే ఆల్టుగెదర్గా బిల్ని రిజెక్ట్ చేయటం, లేదా ఇన్యాక్షన్ ఫర్ 6 months. ఇన్యాక్షన్ ఫర్ 6 months, 6 నెలల పాటు ఎలాంటి చర్య తీసుకోకుండా ఆ బిల్ మీద అట్లనే కూర్చోటం అన్నమాట.
ఓకే, సో ఈ కేసులో మనకి డెడ్ లాక్ కనిపిస్తుంది. అమెండ్మెంట్ ఒకవేళ ఫస్ట్ హౌస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అండ్ బిల్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే 6 months పాటు ఇక్కడ కూడా మనకి డెడ్ లాక్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా డెడ్ లాక్ ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయకపోతే ఆ బిల్ చట్టంగా మారేటువంటి అవకాశం లేదు. అండ్ చట్టం అనేది అవసరం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే 2 సభల్ని కలిపి కూర్చోబెడతారు, బోత్ హౌసెస్. సో బోత్ హౌసెస్ని కలిపి కూర్చోబెట్టి ఇప్పుడు ఓటింగ్ వేయిస్తారు అండ్ ఈ జాయింట్ సిట్టింగ్ ద్వారా ఆ బిల్ పాస్ అయ్యేలాగా చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ నెససరీ బిల్ పాస్ అయ్యేలాగా చేస్తారా, పాస్ అవుతుందా అనేది నెససరీ కాదు. ఎందుకనంటే దట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ అండ్ సిచ్యువేషన్. సో ఫైనల్గా విన్ అయ్యేది ఎవరు అని అంటే లోక్సభ మాత్రం విన్ అవుతుంది అని ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నేను ఈ పాయింట్ ఎందుకు యూజ్ చేసిన ఇక్కడ అంటే చూడండి, సపోజ్ ఇప్పుడు బిల్ని రాజ్యసభ ఇంట్రడ్యూస్ చేసింది, లోక్సభ రిజెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు కూడా జాయింట్ సిట్టింగ్ ఉంటుంది, గెలిచేది ఎవరు, లోక్సభ. సో ఇప్పుడు బిల్ ఆమోదమైందా, కాలేదు. అండ్ ఇప్పుడు లోక్సభ బిల్ ఇంట్రడ్యూస్ చేసింది, రాజ్యసభ రిజెక్ట్ చేసింది. సో ఇప్పుడు కూడా జాయింట్ సిట్టింగ్ ఉంటుంది, గెలిచేది ఎవరు, అగైన్ లోక్సభ. సో ఇప్పుడు బిల్ చట్టం మారుతుందా అంటే ఎస్. ఓకే, సో ఇక్కడ చట్టం తయారు చేయాలి అని అనుకున్నది రాజ్యసభ ఫస్ట్ కేసులో, కానీ లోక్సభ అంటుంది అక్కర్లేదు, వద్దు. లోక్సభ అంటుంది అక్కర్లేదు, వద్దు. నువ్వు వద్దు అంటే నేను ఊరుకుంటున్నా, నాకు కూడా నీతో పాటు సమానాధికారాలు ఉన్నాయి. సో దేర్ ఫోర్ ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ డిక్లేర్ చేస్తారు. పెట్టుకో, నా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నాకు మెజారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనే గెలుస్తా. సో ఇక్కడ రిజెక్షన్ అవుతుంది, బిల్ చట్టంగా మారదు. సో ఇప్పుడు సెకండ్ కేసులో ద సెకండ్ ఎగ్జాంపుల్, లోక్సభ బిల్ ప్రవేశపెడుతుంది, రాజ్యసభ రిజెక్ట్ చేస్తుంది. చేసుకో, నువ్వు రిజెక్ట్, నాకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి, జాయింట్ సిట్టింగ్లో కూర్చుందాం, తేల్చుకుందాం. సో నాకు ఎక్కువ అంటే లైక్ నాకు ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి నువ్వు 250 అయితే నేను 450, నువ్వు 250 అయితే నేను 450. సో నీకంటే నాకు డబల్ మెంబర్షిప్ ఉంది అని చెప్పేసి. ఓకే, ఇట్లా జాయింట్ సిట్టింగ్లో లోక్సభ గెలుస్తుంది అన్నమాట. సో జస్ట్ అట్లా 250 450 సింక్రొనైజ్ ఉంది అని చెప్పేసి చెప్పిన, రైట్. కాబట్టి అది జాయింట్ సిట్టింగ్లో బిల్ని రిజాల్వ్ చేస్తారు. సో అప్రూవల్ రిక్వైర్మెంట్ బోత్ హౌసెస్ ఉండాలి. అండ్ డెడ్ లాక్, ఈ పాయింట్ నోట్ చేయండి. సో ఇప్పుడు జాయింట్ సిట్టింగ్ మెకానిజం రాష్ట్రాలలో లేదు, జాయింట్ సిట్టింగ్ మెకానిజం అనేది రాష్ట్ర శాసనసభల్లో లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే రాష్ట్ర శాసనసభల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఇక్కడ అయితే మనకి లోక్సభ రాజ్యసభకి సమాన అధికారాలు. ఎందుకు అనంటే ఆ రెండు కూడా కంటిన్యూస్ ఛాంబర్స్, అంటే లోక్సభ డిజాల్వ్ అవుతుంది కానీ మళ్ళీ వస్తుంది, రాజ్యసభ పర్మనెంట్. ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది మళ్ళీ వస్తుంది, బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, అది పర్మనెంట్ హౌసే. కాకపోతే అది దాన్ని ఏం చేస్తాం మనము, సస్పెండ్. ఎగ్జాక్ట్ వర్డ్, అప్రోప్రియేట్ వర్డ్ చెప్పండి. సో దాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ని సస్పెండ్ చేయవచ్చు. ఏంటి ఆ వర్డ్, స్పీక్ అవుట్. అబాలిష్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేయవచ్చు. సో వీ కెన్ కాల్ ఇట్ రద్దు. సో తెలుగులో డిజల్యూషన్ అన్న కూడా రద్దే వస్తుంది, బట్ ఎనీ హౌ అబాలిష్ చేయవచ్చు లెజిస్లేటివ్ కౌన్సిల్ని. దేర్ ఫార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ వెరీ లెస్ సిగ్నిఫికెంట్. సో చాలా లెస్ సిగ్నిఫికెంట్ ఉంది కాబట్టి అసెంబ్లీ అనేది దాన్ని ఓవర్ రైడ్ చేయగలుగుతుంది. సో ఇక్కడ చూడండి సబ్హెడింగ్ ఓవర్ రైడింగ్ పవర్. ఓవర్ రైడింగ్ పవర్ అంటే ఒకటి ఇంకొక దాన్ని అధిగమించడం అనమాట. ఓకే, సో ఓవర్ రైడింగ్ పవర్ లోక్సభ రాజ్యసభకి ఉందా అంటే లేదు. ఓవర్ రైడింగ్ పవర్ లోక్సభ రాజ్యసభకు ఉందా అంటే లేదు. బట్ అక్కడ ఏంటి ప్రాసెస్, జాయింట్ సిట్టింగ్ ఉంది, అక్కడ జాయింట్ సిట్టింగ్ ప్రాసెస్ ఉంది. రాష్ట్రాల్లో మాత్రం జాయింట్ సిట్టింగ్ లేదు అండ్ బిల్లుని
రెండోసారి ప్రవేశపెట్టడం ద్వారా కౌన్సిల్ని ఓవర్ రైడ్ చేయవచ్చు. బిల్లుని రెండోసారి ప్రవేశపెట్టడం ద్వారా కౌన్సిల్ని ఓవర్ రైడ్ చేయవచ్చు. సో దేర్ ఫార్ కౌన్సిల్ ఈజ్ వెరీ లెస్ సిగ్నిఫికెంట్. సో నేను ఆల్రెడీ మొన్న క్లాస్లో చెప్పిన కౌన్సిల్ గురించి. సో చాలామంది ఇప్పుడు కౌన్సిల్కి పోటీ చేస్తున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాము అని. సో బట్ కౌన్సిల్లో ఏమీ జరగదు. సో దట్ కెన్ బి లైక్ అ చర్చా సభ. సో చర్చా సభ లాగా మాత్రం అది పనిచేయగలుగుతుంది. సో ఇప్పుడు డెడ్ లాక్ని రిజాల్వ్ చేయడానికి మనకి జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది. ఓకే, డెడ్ లాక్ రిజాల్వ్ చేయడానికి జాయింట్ సిట్టింగ్. సో ఇది ఏ హౌస్కి వర్తిస్తుంది అని అంటే బోత్ హౌసెస్కి వర్తిస్తుంది. సో బిల్ ఏ సభలో ఒరిజినేట్ అయినా సరే, బిల్ అనేది ఏ సభలో ఒరిజినేట్ అయినా వర్తిస్తుంది. సో నేను ఇప్పుడు ఇందాక 2 కేసెస్లో చెప్పిన, బిల్ రాజ్యసభలో ఒరిజినేట్ అయినా జాయింట్ సిట్టింగ్ వర్తిస్తుంది, లోక్సభలో ఒరిజినేట్ అయినా కూడా జాయింట్ సిట్టింగ్ అనేది వర్తిస్తుంది. అండ్ ఈ డెడ్ లాక్ని రిజాల్వ్ చేయటము, దానికోసం జాయింట్ సిట్టింగ్ అనేది రాష్ట్రాల్లో లేదనమాట, రాష్ట్రాల్లో లేదు. కానీ ఇక్కడ రెండోసారి పాస్ చేయటం ద్వారా, సెకండ్ టైం పాస్ చేయటం ద్వారా బిల్లుని ఓవర్ రైడ్ చేసే అధికారం అసెంబ్లీకి ఉంది. అండ్ ఈ ఓవర్ రైడ్ చేసే అధికారం కేవలం అసెంబ్లీకి మాత్రమే ఉంది. సో దీన్ని కూడా కన్సిడర్ చేయండి. సో సమ్హౌ ఇది మొత్తం డెడ్ లాకే. ఓకే, ఒక డెడ్ లాక్ ఏమో జాయింట్ సిట్టింగ్ ద్వారా సాల్వ్ చేస్తున్నాము, ఇంకో డెడ్ లాక్నేమో రెండోసారి బిల్ పాస్ చేయటం ద్వారా సాల్వ్ చేస్తున్నాము. ఒక డెడ్ లాక్ని అంటే పార్లమెంట్లో ఏర్పడినటువంటి డెడ్ లాక్ని మనము జాయింట్ సిట్టింగ్ ద్వారా సాల్వ్ చేస్తున్నాము. రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పడినటువంటి డెడ్ లాక్ని ఆ అసెంబ్లీ మళ్ళీ ఇంకొకసారి బిల్ని ప్రవేశపెట్టడం, మళ్ళీ ఇంకొకసారి బిల్ని పాస్ చేయడం ద్వారా ఓవర్ రైడ్ చేస్తుంది. సో ఇక్కడ జాయింట్ సిట్టింగ్ బోత్ హౌసెస్కి అప్లికేబుల్ అయితే ఈ ఓవర్ రైడింగ్ పవర్ అనేది కేవలం అండ్ కేవలం లోవర్ హౌస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ఆర్డినరీ బిల్. సో మనము మళ్ళీ థియరీ కూడా చదువుతాం, కానీ ఇంకా దీనికి మించి థియరీలో కూడా ఏం నేర్చుకోము ఎక్సెప్ట్ 2-3 అదర్ పాయింట్స్. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు హ్యావ్ టు నోట్. సో ఇది ఆర్డినరీ బిల్కి సంబంధించినటువంటి విషయం. సో దీనికి సంబంధించి మనకు రాజ్యాంగంలో క్లియర్గా ఆర్టికల్ 107 అండ్ ఆర్టికల్ 108 అండ్ ఆర్టికల్ 311 ఈ 3 ఉన్నాయి. సో 107 ఏమంటుంది అని అంటే ఒక బిల్లుని పాస్ చేయటం, అండ్ ఆ బిల్ అనేది 2 సభల ద్వారా పాస్ అవ్వాలి. ఏదైనా తగాదా ఏర్పడితే జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేసుకోండి. సో ఇండివిజువల్గా పాస్ అయినా, జాయింట్ సిట్టింగ్గా పాస్ అయినా, ఎట్లా పాస్ అయినా అది చివరికి రాష్ట్రపతి దగ్గరికి పోతుంది. అప్పుడు రాష్ట్రపతి దాని మీద సంతకం చేయాలి. ఇప్పుడు మనకి మనీ బిల్కి సంబంధించిన ప్రొసీజర్. సో మనీ బిల్ కూడా 109, 110, 311. సో 311 అనేది కామన్, 311 అనేది కామన్. ఇక్కడ కూడా రాష్ట్రపతి దగ్గరికి ద్రవ్య బిల్లు వెళ్తుంది సంతకం కోసం. సో 109 ఏంటి అని అంటే బిల్లు యొక్క ఆమోదం గురించి, అంటే పాస్. సో 107 ఏమో సాధారణ బిల్లు యొక్క ఆమోదం గురించి, 109 ఏమో ద్రవ్య బిల్లు యొక్క ఆమోదం గురించి. అంటే స్పెషల్ ప్రొసీజర్ అన్నమాట ద్రవ్య బిల్లుకి. అండ్ మరి మనకి క్లారిటీ ఉండాలి, మనీ బిల్ అంటే ఏంటో క్లారిటీ ఉండాలి. సో దానికి సంబంధించిన డెఫినేషన్, నిర్వచనం అనేది ఆర్టికల్ 110లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండి మరి మనీ బిల్కి సంబంధించినటువంటి అంశాలు. సో అది కూడా పార్లమెంట్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేచర్లో కూడా ఉంటుంది. పార్లమెంట్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేచర్లో కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇంట్రొడక్షన్. ఓన్లీ ఇన్ లోక్సభ, ఓన్లీ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కేవలం లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలో మాత్రమే, శాసనసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లోక్సభలో మాత్రమే మనీ బిల్ని ప్రవేశపెట్టవచ్చు. ఎందుకు అనేది ఇందాక చెప్పిన. మనీ బిల్ ప్రవేశపెట్టడానికి రికమెండేషన్ ఈజ్ రిక్వైర్డ్. మనీ బిల్ ప్రవేశపెట్టడానికి
రికమెండేషన్ అనేది అవసరం. ఓకే, మనీ బిల్ కోసం రికమెండేషన్ అవసరం. ఎవరు ఇవ్వాలి రికమెండేషన్ అంటే రాష్ట్రపతి మరియు గవర్నర్. రాష్ట్రపతి అండ్ గవర్నర్. ఇంట్రడ్యూస్ చేసేది ఎవరు అని అంటే కేవలం మినిస్టర్ మాత్రమే. కేవలం మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒకసారి చూడండి, ఫస్ట్ పాయింట్ ని మీరు ఒకవేళ ఆర్డినరీ బిల్ తోటి కంపేర్ చేస్తే ఇంట్రడక్షన్ క్యాన్ బి ఇన్ బోత్ హౌసెస్. ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, అసెంబ్లీలో కూడా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రికమెండేషన్ ఏమైనా రిక్వైర్మెంట్ గురించి మనం ఆర్డినరీ బిల్ విషయంలో మాట్లాడినామా? నో. సో ఆర్డినరీ బిల్ విషయంలో ఎలాంటి రికమెండేషన్ అనేది అవసరం లేదు. బట్ ద్రవ్య బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం రికమెండేషన్ కంపల్సరీ. ఎందుకు అనేది ఒకసారి చిన్న పాయింట్ మీరు చూస్తే, ఈ ద్రవ్య బిల్లులు అనేవి మోస్ట్ ఆఫ్ ద టైం మనీకి సంబంధించినవి. సో ఈ మనీని ఎవరు అడుగుతారు అని అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అడుగుతారు. ఐ నో ద క్లాస్ ఈజ్ స్లో టుడే బికాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అండ్ చాలా కన్ఫ్యూజన్కి కారణమయ్యేటువంటి ఏరియా కాబట్టి వీఆర్ గోయింగ్ స్లో. సో ఎగ్జిక్యూటివ్ వాళ్ళు డబ్బులు అడుగుతారు. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ యాక్చువల్గా పనిచేస్తున్నది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ మినిస్టర్స్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏమన్నాము? మనీ బిల్ కెన్ ఓన్లీ బి ఇంట్రడ్యూస్డ్ బై మినిస్టర్ అన్నాం. దేనికోసం అంటే డబ్బుల కోసం కావచ్చు, బోరోయింగ్ కోసం కావచ్చు, ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నామని చెప్పడానికి కావచ్చు, వాట్స్ ఎవర్. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరి తరపున పనిచేస్తున్నారు అని అంటే ప్రెసిడెంట్ తరపున పనిచేస్తున్నారు కదా. కాబట్టి ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ అనేది అవసరం బిఫోర్ దే ఇంట్రడ్యూస్ మనీ బిల్ ఇన్ ద హౌస్. సో వాళ్ళు సభలో మనీ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు ప్రెసిడెంట్ లేదా గవర్నర్ యొక్క అప్రూవల్ లేదా ప్రయర్ రికమెండేషన్ అనేది అవసరం. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంట? కేవలం మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత సెకండ్ హౌస్లో ఏముంటుంది ప్రాసెస్? సెకండ్ హౌస్లో ఏముంటుంది? సో ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఏమని, కేవలం లోక్సభలోనే ప్రవేశపెడతామని తెలుసు. మరి లోక్సభలో పాస్ అయిపోయింది, ఇప్పుడు రాజ్యసభలో వెళ్తాం. లోక్సభలో పాస్ అయిపోయింది, రాజ్యసభలోకి వెళ్తాం. ఇక్కడ ఒకటి నోట్ చేయండి, మనీ బిల్ విషయంలో మనం ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ అని కూడా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఇది అల్టిమేట్లీ లోక్సభలోనే ప్రవేశపెడతాం కాబట్టి లోక్సభనే ఫస్ట్ హౌస్ అవుతుంది అండ్ తర్వాతనే రాజ్యసభకి వెళ్తుంది కాబట్టి రాజ్యసభనే సెకండ్ హౌస్ అవుతుంది. సో కాబట్టి మనీ బిల్ కి సంబంధించిన విషయంలో ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ అని మనం చెప్పడానికి అవసరం కూడా లేదు. ఓకే, సో ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ అని చెప్పుకోవడానికి కూడా లేదు. రైట్. సో పవర్స్ ఆఫ్ ద సెకండ్ హౌస్, రెండో సభ యొక్క అధికారం ఏముంటుంది? సో ఫస్ట్ హౌస్ పాస్ చేసిన తర్వాత రెండో హౌస్ కి పంపించినప్పుడు ఇట్ కెన్ ఓన్లీ మేక్ రికమెండేషన్స్. ఓకే, కేవలం రికమెండేషన్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఆర్డినరీ బిల్ విషయంలో ఏమనుకున్నాము? అమెండ్మెంట్స్, సవరణలు ఇవ్వవచ్చు అని చెప్పుకున్నాం. ఇక్కడ మాత్రం రికమెండేషన్స్. అండ్ ఇట్ కెనాట్ రిజెక్ట్. ద్రవ్య బిల్లుని రాజ్యసభ రిజెక్ట్ చేయలేదు, కానీ ఆర్డినరీ బిల్ని రాజ్యసభ రిజెక్ట్ కూడా చేయవచ్చు అని చెప్పేసి అన్న. అండ్ ఇట్ కెనాట్ అమెండ్, సవరణ చేయలేదు. ఇది రాజ్యసభ అనేది ద్రవ్య బిల్లుని సవరణ చేయలేదు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆర్డినరీ బిల్ రాజ్యసభ సవరణ కూడా చేయగలుగుతుంది. సో ఇవి కూడా సిమిలర్ పాయింట్స్. తర్వాత ఒకవేళ రికమెండేషన్ ఇచ్చింది, లోక్సభ కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. లోక్సభ కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, సేమ్ పాయింట్స్. తర్వాత యాక్సెప్ట్ చేస్తే, మరొకవేళ లోక్సభ ఆ రికమెండేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? ఆఫ్ కోర్స్ బిల్ పాస్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడిది? ఇంకా ఏం లేదు. ఆల్రెడీ లోక్సభలో పాస్ అయిపోయింది, రాజ్యసభలో పంపించినారు, రాజ్యసభ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చినారు,
లోక్సభ యాక్సెప్ట్ చేసింది, దేర్ఫోర్ బిల్ పాస్డ్, ప్రాబ్లం లేదు. మరి ఒకవేళ నాన్ యాక్సెప్టెన్స్ కి ఏమవుతుంది? ఓకే, బిల్ నాన్ యాక్సెప్టెన్స్ కి ఏమవుతుంది? సపోజ్ లోక్సభలో ప్రవేశపెట్టినారు, రాజ్యసభలో బిల్ పోయింది, వీళ్ళు రికమెండేషన్ ఇచ్చినారు అండ్ లోక్సభ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, రాజ్యసభ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని లోక్సభ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇందాకేమనుకున్నాం, కేస్ 1లో యాక్సెప్ట్ చేస్తుంది, కేస్ 1లో యాక్సెప్ట్ చేస్తుంది, యాక్సెప్ట్ చేసింది కాబట్టి అది యాక్ట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. యాక్ట్ అయిపోయింది అంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. యాక్ట్ అయిపోలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేయట్లేదు అప్పుడు ఏమవుతుంది చూడండి. నాన్ యాక్సెప్టెన్స్ లో బిల్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ ఒరిజినల్లీ పాస్డ్ బై ద లోక్సభ. ఎందుకు అనంటే, సో ఇక్కడ కూడా బిల్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇక్కడ లోక్సభ, ఇక్కడ అసెంబ్లీ. అండ్ ఓన్లీ 14 days టైం ఉంటుంది రాజ్యసభకి అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి, రాజ్యసభకి అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి. ఒకసారి ఇది చూడండి. మనీ బిల్ లోక్సభలో పాస్ అయింది, సో ఇది ఒరిజినల్ అన్నమాట. సే 1 2 3 4 తర్వాత రాజ్యసభకు పోయింది. సో రాజ్యసభ వాళ్ళు 1 2 3 4 దీన్ని పాస్ చేసేయవచ్చు, అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు పోతుంది, దెర్ ఈస్ నో ప్రాబ్లం. సో రాజ్యసభ వాళ్ళు దీన్ని అమెండ్ అంటే సవరణ చేయవచ్చా? నో. తర్వాత దీన్ని రిజెక్ట్ చేయవచ్చా? నో. కాకపోతే వీళ్ళు కొన్ని సూచనలు చేయవచ్చు, కొన్ని సూచనలు చేయవచ్చు. ఏం చేస్తారంటే, ప్లీజ్ యాడ్ 5 6 7 8 అని చెప్పేసి రికమెండేషన్ ఇస్తారు. సో ఇప్పుడు ఈ బిల్కి ఓనర్ ఎవరు? లోక్సభ వాళ్ళు. సో లోక్సభలో ఒరిజినేట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఈ లోక్సభ దగ్గరికి ప్రపోజల్ పోతుంది ఏమని? రాజ్యసభ వాళ్ళు సూచనలు చేసినారు, 5 6 7 8 ని కూడా యాడ్ చేయండి. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, మళ్ళీ నంబర్స్ ఎందుకు వచ్చినాయని కూడా తలకాయ కొట్టుకున్నారు. సో 5 6 సో అట్లా ప్రొవిజన్స్ ఉంటాయి అన్నమాట కొన్ని యాడ్ చేయడానికి. సపోజ్ ఇప్పుడు మహిళల గురించి ఏమైనా వాళ్ళ స్థితిగతులు, వాళ్ళని బెటర్మెంట్ కోసం ఏదైనా బిల్ ప్రవేశపెడితే, అట్లా కాదు ఇట్లా చేయండి, అట్లా బెటర్గా చేయవచ్చు అని అట్లా రికమెండేషన్స్. సిమిలర్లీ 5 6 7 8 ని కూడా యాడ్ చేయండి అని చెప్పేసి రాజ్యసభ వాళ్ళు లోక్సభకి రికమెండేషన్ ఇచ్చినారు. సో ఇప్పుడు లోక్సభ దగ్గర 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి, 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి యాక్సెప్ట్ చేయటము, 2 రిజెక్ట్ చేయటం. యాక్సెప్ట్ చేయటము, రిజెక్ట్ చేయటం. సో యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? ప్రాబ్లమే లేదు, 2 హౌజెస్కి సమ్మతమే కాబట్టి బిల్ పాస్ అయిపోతుంది, అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోతుంది పాస్ అయ్యి. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు కూడా పాస్ అయిపోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ క్లియర్గా చూడండి, రాజ్యసభ ఇచ్చినటువంటి రికమెండేషన్ యాక్సెప్ట్ చేసి పాస్ చేస్తే అది మోడిఫైడ్ ఫామ్లో పాస్ అవుతుంది. అది క్వైట్ కామన్, వెరీ కామన్ సెన్స్. మోడిఫైడ్ ఫామ్ ఎట్లా అంటే, వీళ్ళు ఓన్లీ 1 2 3 4 యాడ్ చేసినారు, రాజ్యసభ వాళ్ళు 5 6 7 8 యాడ్ చేయమని చెప్పినారు. సో వీళ్ళు యాక్సెప్ట్ చేసినారు కాబట్టి అది మోడిఫై అయింది, దేర్ఫోర్ మోడిఫైడ్ ఫామ్. కానీ ఇప్పుడు లోక్సభ వాళ్ళు రిజెక్ట్ చేసినారు, నీ 5 6 7 8 నాకు అక్కర్లేదు, జస్ట్ 1 2 3 4 కావాలి నాకు. సో ఒరిజినల్గా, సో రిజెక్ట్ చేసినా కూడా పాస్ అయిపోతుంది ఒరిజినల్గా. ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతుంది? అది యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా ఎందుకు లోక్సభ పై చేయి సాధించింది అని అంటే, లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి, లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉన్నవి కాబట్టి అది యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా, యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా పాస్ అవుతుంది. అదే ఆర్డినరీ బిల్ విషయంలో చూడండి, రాజ్యసభ ఒకవేళ రిజెక్ట్ చేస్తే జాయింట్ సిట్టింగ్ పెడతారు. ఓకే, జాయింట్ సిట్టింగ్లో కూడా దీనికే పై చేయి ఉంటుంది లోక్సభకి. సో ఇక్కడ వరకు
చూడండి. తర్వాత డెడ్ లాక్. సో దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ ద డెడ్ లాక్. దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ ద డెడ్ లాక్. సో తగాదా ఏర్పడే అవకాశం ఉందా లోక్సభ విషయంలో? లోక్సభ విషయంలో తగాదా ఏర్పడే అవకాశం ఉందా? సో ఒకవేళ తగాదా ఏర్పడ్డప్పటికీ కూడా అది వెరీ లెస్ డ్యూరేషన్, 14 రోజులకు మాత్రమే తగాదా ఏర్పడుతుంది. సో సెకండ్ హౌస్కి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ రాజ్యసభ వీటికి చాలా లిమిటెడ్ అధికారాలు ఉంటాయి. చాలా లిమిటెడ్ అధికారాలు ఉంటాయి కాబట్టి లోక్సభ పై చేయి సాధిస్తుంది అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పై చేయి సాధిస్తుంది. సో ఇక్కడ ఇద్దరు సమానం కాదు. ద్రవ్య బిల్లు విషయంలో 2 సభలు సమానం కాదు. ఆర్డినరీ బిల్ విషయంలో 2 సభలు సమానం. సో ఇక్కడ దిగువ సభ అనేది గెలుస్తుంది. సో దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ ద డెడ్ లాక్. సో డెడ్ లాక్ కి సంబంధించి ఎలాంటి అంశం, ఎలాంటి చర్చ ఆర్ ఎలాంటి ప్రొవిజన్ అనేది లేదు ద్రవ్య బిల్లుకి సంబంధించిన విషయం. ఓకే, సో ఎటువంటి నిబంధన అనేది లేదనమాట డెడ్ లాక్ కోసం. ఎందుకు? ఆల్రెడీ లిమిటెడ్ అధికారం ఉంది కాబట్టి ఈజీగా పాస్ అయిపోతుంది. నెక్స్ట్, అసెంట్ బై ద హెడ్ ఆఫ్ ద స్టేట్. సో ఇక్కడ మనం హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ఎవరెవరిని రిఫర్ చేస్తున్నాము? అసెంట్ అంటే ఇప్పుడు సపోజ్ రాజ్యసభ లోక్సభ 2 పాస్ అయిన తర్వాత రెండు హౌసెస్ లో పాస్ అవుతుంది. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ 2 హౌసెస్ లో పాస్ అవుతాయి. సో ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. సో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అంటే ఇక్కడ మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అంటే పరిపాలన వ్యవస్థకి అధిపతి అని అర్థం. పరిపాలన వ్యవస్థకి అధిపతి అని అర్థం. సో చూద్దాం మరి సంతకం కోసం వెళ్ళినప్పుడు ఆప్షన్స్ ఫర్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్: గివ్ అసెంట్, విత్హోల్డ్ ద అసెంట్, రిజర్వ్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ అసెంట్. ఓకే, ఒకవేళ మనీ బిల్ గవర్నర్ దగ్గరికి వెళ్ళింది రాష్ట్రానికి సంబంధించి, అతను సంతకం చేయవచ్చు, అతని దగ్గర ఉంచుకోవచ్చు, లేదా ప్రెసిడెంట్కి పంపించవచ్చు. ఓకే, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లోక్సభ రాజ్యసభ నుంచి వచ్చిన బిల్లులు అంటే లోక్సభ పార్లమెంట్ నుంచి వచ్చిన బిల్లు ఆయన సంతకం చేయవచ్చు ఆర్ విత్హోల్డ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈయన ఎవరికైనా రిజర్వ్ చేయడానికి ఉందా అంటే లేదు. సో గవర్నర్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయవచ్చు, ఎందుకంటే అతను హైయెస్ట్ ఆఫీసర్ కాబట్టి. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరికైనా రిజర్వ్ చేయడానికి ఉందా? లేదు. మరి గవర్నర్ రిటర్న్ చేయవచ్చా మనీ బిల్? నో. మరి పార్లమెంట్ పంపించిన మనీ బిల్ని ప్రెసిడెంట్ రిటర్న్ చేయవచ్చా? నో. లేదా గవర్నర్ ప్రెసిడెంట్కి రాష్ట్రంకి సంబంధించిన మనీ బిల్ పంపించినాడు. సో మరి రాష్ట్రంకి సంబంధించిన మనీ బిల్ని గవర్నర్ ప్రెసిడెంట్ రిటర్న్ చేయవచ్చు అంటే నో. సో అది ఎక్కడి బిల్ అయినా ఎవరి దగ్గరికి వెళ్తున్నా రిటర్న్ చేయడానికి లేదు. సపోజ్ రాష్ట్రానికి సంబంధించిన బిల్ గవర్నర్ దగ్గరికి వెళ్తుంది, హీ కెనాట్ రిటర్న్. రాష్ట్రానికి సంబంధించిన బిల్ గవర్నర్ నుంచి ప్రెసిడెంట్కి వెళ్తుంది, హీ కెనాట్ రిటర్న్. పార్లమెంట్లో ఉన్నటువంటి బిల్ మనీ బిల్ ప్రెసిడెంట్కి వెళ్తుంది, హీ కెనాట్ రిటర్న్. సో రిటర్న్ చేయడానికి అవకాశం అనేది లేదన్నమాట. ఓకే, సో రిటర్న్ చేసేటువంటి అవకాశం లేదు. కెనాట్ రిటర్న్ ద బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్. కెనాట్ రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. ఇది మనీ బిల్కి సంబంధించిన విషయం. సో మరి ప్రెసిడెన్షియల్ అసెంట్ ఆర్డినరీ బిల్కి సంబంధించి ఏముంటుంది? ఆర్డినరీ బిల్ విషయంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనకున్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటో ఒకసారి చూడండి. 1, సమ్మతి చెప్పడం అంటే సంతకం ఇవ్వటం. 2, విత్హోల్డ్ చేయటం అంటే అతని దగ్గర
ఉంచుకోవడం, 3 రిటర్న్ చేయటం. ఇది ఆర్డినరీ బిల్. మనీ బిల్ విషయంలో ఈయన కేవలం సంతకం చేయటం, విత్హోల్డ్ చేయటం, ఈ 2 అధికారాలు ఉంటాయి. రిటర్న్ చేసే అధికారం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాష్ట్రాల్లో, సో ఇది పార్లమెంట్కి సంబంధించిన ఆర్డినరీ బిల్. ఇప్పుడు ఇది రాష్ట్రాలకి సంబంధించిన ఆర్డినరీ బిల్. సో గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ సంతకం చేయవచ్చు, విత్హోల్డ్ చేయవచ్చు, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేయవచ్చు. నా ఇప్పుడు ఈ బిల్ ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సంతకం చేయవచ్చు, విత్హోల్డ్ చేయవచ్చు, బట్ రిటర్న్ చేయడానికి లేదు. ఇది కూడా రిటర్న్ చేయడానికి లేదన్నమాట. ఓకే, సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి ద్రవ్య బిల్లు మరియు ఆర్డినరీ బిల్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో వీటిని మళ్ళీ మనము థియరిటికల్గా చదువుతాం. ఓకే, వీటిని మనం మళ్ళీ థియరిటికల్గా చదువుతాం. సో చదివినప్పుడు ఇది యాక్చువల్గా సేమ్ డబుల్ పడ్డట్టు ఉంది. ఓకే, సో ఇదొక వర్డ్ చూడండి, వీటో పవర్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాము. వీటో పవర్ ప్రెసిడెంట్కి కానివ్వండి, గవర్నర్కి కానివ్వండి, ఆర్డినరీ బిల్కి సంబంధించి వీటో పవర్ ఉంటుందా అని అంటే ఉంటుంది, క్లియర్ కట్. సో మరి మనీ బిల్కి సంబంధించి వీటో అధికారాలు ఉంటుందా? మనీ బిల్కి సంబంధించి గవర్నర్కి కానివ్వండి లేదా రాష్ట్రపతికి కానివ్వండి వీటో అధికారం ఉంటుందా? చెప్పరు. ఏదో ఒకటి చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఓకే, సో వీటో అధికారం అనేది మనీ బిల్ విషయంలో కూడా ఉంటుంది. కేవలం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ విషయంలో మాత్రం వీటో అధికారం ఉండదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో ఇంట్రొడక్షన్ ఆఫ్ ద బిల్, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, కమిటీ స్టేజ్ అండ్ బిల్ ఇన్ ద సెకండ్ హౌస్ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనము డిస్కస్ చేస్తాం రేపటి క్లాస్లో. ఓకే, సో దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా ఉంటే ఆలోచించండి. తర్వాత ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి స్టేట్ అంటే సే దీన్ని ఇండియా అని అనుకోండి, అండ్ దీనికి 3 branches లైక్ దిస్, అండ్ there are other branches also. బ్రాంచెస్ కావి ఇవి లీవ్స్, బట్ బ్రాంచెస్ అని అనుకోండి. సో ఒక బ్రాంచ్ కార్యనిర్వహణ, ఇంకొక బ్రాంచ్ శాసన నిర్వహణ, ఇంకొక బ్రాంచ్ న్యాయ వ్యవస్థ. సో దీన్ని మనం స్టేట్ అని అంటాం, దీన్ని స్టేట్. సో స్టేట్ అంటే ఇండియా యాజ్ వెల్ యాజ్ మన రాష్ట్రాలు కూడా. ఎందుకు? ఈ సిమిలర్ అరేంజ్మెంట్ మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్, శాసనసభలు చట్టాలు తయారు చేస్తుంది, కార్యనిర్వాహక వ్యవస్థ చట్టాలని అమలు చేస్తుంది, న్యాయ వ్యవస్థ ఆ చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. సో ఇట్లా ఎందుకు అన్ని అధికారాలు ఒకే వ్యక్తికి లేదా ఒకే ఏజెన్సీకి ఉండొచ్చు కదా? అంటే చట్టాలు తయారు చేసి దాన్ని అమలు చేయటము,
ప్లస్ అది కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవటము శాసనసభకే ఉండొచ్చు కదా, లేదా ఒకటే కార్యనిర్వాహక వ్యవస్థ ఉండొచ్చు కదా. సో ఇట్లా 3 వ్యవస్థలు ఉండడానికి అవసరం ఏంటి అనేది క్వశ్చన్. సో దీనికి కూడా ఎవరైనా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే చెప్పొచ్చు. సో ఎందుకు ఉండాలి ఇట్లా 3 డిఫరెంట్ ఆర్గాన్స్ ఎందుకు ఉండాలి అనేది క్వశ్చన్. 3 డిఫరెంట్ ఆర్గాన్ ఉంటే ఒకటే ఆర్గాన్ మీద ఎక్కువ బర్డెన్ పడే అవకాశం ఉంటుంది. ఓకే, సో ద వన్ పాయింట్ ఈస్ ఎక్కువ బర్డెన్, ఒత్తిడి. ఇంకా అన్నీ ఒకరే చేయడం వల్ల సరిగ్గా అమలు కాకపోవచ్చు. సో అధికారాల దుర్వినియోగం, అవునా? అధికారాల దుర్వినియోగం, సరిగా అమలు చేయకపోవడం. ఇంకా ఇంకొకటి తనిఖీ వ్యవస్థ. ఓకే, నౌ యు కెన్ మ్యూట్. సో ఒకటి ఒత్తిడి ఉండొచ్చు, నిజమే. సో ఇప్పుడు ముగ్గురికి అధికారాలు సపరేట్ చేసినారు కాబట్టి ఎవరికి సంబంధించిన పని వాళ్ళు చేసుకుంటారు. సో ఒక్కళ్ళ చేతుల్ని అధికారం ఉంటే అధికారాల దుర్వినియోగం జరగవచ్చు. ఎట్లా జరుగుతుంది? వాళ్ళకి ఫేవరబుల్గా చట్టాలు తయారు చేసుకోవటం, అమలు చేసుకోవటం, సరిగా అమలు చేయకపోవచ్చు పక్షపాతంగా. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి లెజిస్లేటివ్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అదే వాళ్ళే అమలు చేసుకునేది ఉంటే క్వశ్చన్ చేసుకుంటారా? చేసుకోరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, తనిఖీ వ్యవస్థ. ఒకళ్ళనొకళ్ళు తనిఖీ చేసుకోవడం. ఉదాహరణకి ఇప్పుడు శాసనసభ చట్టాలు సరిగా తయారు చేయకపోతే న్యాయ వ్యవస్థ వెంటనే ముట్టికాయ వేస్తుంది అన్నమాట. తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ కరెక్ట్గా పని చేయకపోతే న్యాయ వ్యవస్థ వెంటనే ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరిగా పని చేయకపోతే, సపోజ్ ప్రెసిడెంట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే శాసనసభ అయినటువంటి పార్లమెంట్ అతన్ని రిమూవ్ చేస్తుంది. తర్వాత లోక్సభలో ప్రధానమంత్రి ఒకవేళ మెజారిటీ మద్దతు కోల్పోతే శాసనసభ అయినటువంటి లోక్సభ ప్రధానమంత్రిని, మంత్రిమండలిని దింపేస్తుంది. ఒకవేళ న్యాయమూర్తులు రాజ్యాంగం ప్రకారం పనిచేయకపోతే మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అనే కారణం చేత పార్లమెంట్ వాళ్ళని తొలగించడానికి రెజల్యూషన్ ఫామ్ చేస్తుంది. సో ఇట్స్ అ సైక్లికల్ ప్రాసెస్ అన్నమాట. ఒకళ్ళనొకళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటాయి. దీన్ని మనము చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని అంటాం. సో ఇట్లా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని ఎన్షోర్ చేయటం కోసం ఇట్లా మనకి వ్యవస్థ అనేది అమర్చబడింది అన్నమాట. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనము బిల్ గురించి చెప్పుకున్నాము. సో బిల్ ఎందుకు అవసరం ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు చెప్పిందే మొత్తం, బిల్ అనేది ఎందుకు అవసరం అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మీరు. ఒక చట్టం చేయడానికి బిల్ అనేది అవసరం. సో ఈ ప్రాసెస్ని మనము లెజిస్లేటివ్ ప్రాసెస్ అని అన్నాం, లెజిస్లేటివ్ ప్రొసీజర్ అని అన్నాం. అంటే చట్టం తయారు చేసేటువంటి ప్రక్రియ అన్నాం. మరి ఎవరు చట్టం తయారు చేయాలి అంటే లెజిస్లేటర్. ఇప్పుడు మనం వెళ్ళి బిల్ ప్రవేశపెట్టొచ్చా? పెట్టలేము కదా. లెజిస్లేటర్ అయి ఉండాలన్నమాట. లెజిస్లేటర్ అంటే లెజిస్లేచర్లో సభ్యుడు. సో ఆర్డినరీ బిల్ విషయంలో రాజ్యసభ, లోక్సభ ఎవరైనా బిల్ ప్రవేశపెట్టవచ్చు. సో లెజిస్లేటర్ ఎవరు? మరి వీటిలో రాజ్యసభలో లెజిస్లేటర్ ఎవరు,
లోక్సభలో లెజిస్లేటర్ ఎవరు? ఎంపీలు. తర్వాత ఆ బిల్లుని మనం డ్రాఫ్ట్ అని అంటాం, రూపొందించిన పత్రం. సో ఆ డ్రాఫ్ట్ బిల్లుని ఫైనల్గా ఓటు వేసి రెండు సభలు పార్టిసిపేట్ చేసిన తర్వాత, రెండు సభలు ఓటు వేసి ముందుకు పంపించిన తర్వాత అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఓటింగ్ ఎందుకు అవసరం? సభల్లో ఓటింగ్ ఎందుకు అవసరం? వై ఓటింగ్ ఈజ్ రిక్వైర్డ్? ఏకాభిప్రాయం రానప్పుడు. బట్ ఏకాభిప్రాయం ఎప్పుడు రాదు, వెరీ రేర్ కేసెస్, చాలా రేర్ కేసెస్లో ఏకాభిప్రాయం వస్తుంది. బట్ 99% ఆఫ్ ద టైమ్స్ మనకు ఓటింగ్ ద్వారానే అన్ని విషయాలు జరుగుతాయి. చట్టాలు తయారు చేయడం కావచ్చు, రాజ్యాంగ సవరణ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఓటింగ్ అనేది ఎందుకు అవసరం, ఏం సూచిస్తుంది? అమలు కాబడిన ఎందుకు అవసరం? సింపుల్ కదా. మెజారిటీ ఒక బిల్ ఉంది, మెజారిటీ పీపుల్ ఓకే, రిప్రజెంట్ ద డెమోక్రసీ. సో బిల్ చట్టం కావాలి. ఆ బిల్ అనేది సమాజం కోసం అవసరం, అది చట్టం కావాలి. సో చట్టం కావాలి అని అంటే రెండు సభల్లో పాస్ అవ్వాలి. రెండు సభల్లోనూ చాలామంది బిల్ని పాస్ చేయండి అని చెప్పేవాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అమెండ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో మళ్ళీ మనకి అమెండ్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేయట్లేరు అని చెప్పేసి బిల్కి అగెన్స్ట్గా ఓటేసే వాళ్ళు కూడా ఉంటారు, రైట్? సో కాబట్టి ఓటింగ్ అనేది ఆ బిల్లుకి మద్దతు చూపించేటువంటి ప్రక్రియ. సో ఇట్స్ అ విల్ టు షో, సో ఇట్స్ అ డిసిజన్ టు షో ద విల్. మేము సపోర్ట్ చేస్తున్నాము ఆ బిల్ని, అది చట్టం కావడానికి మాకు సహమతి, మాకు సమ్మతమే అని చెప్పడం అన్నమాట. ఓకే, సో అది ఓటింగ్ ప్రాసెస్ ఇన్ ద హౌస్, రైట్? సో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా దీంట్లో మనకి? మళ్ళీ అడగరా సేమ్ క్వశ్చన్? ఒకవేళ డెడ్ లాక్ ఏర్పడినప్పుడు రెండు సభల్ని కాల్ చేస్తారు కదా ప్రెసిడెంట్, అప్పుడు రెండు సభలు ఆమోదించి ప్రెసిడెంట్ కి పంపించినప్పుడు అప్పుడు ఈ వీటో అధికారాలు ప్రదర్శించవచ్చా? అంటే నాకు అదంతా అనవసరం. నా దగ్గరికి బిల్ వచ్చింది, నాకు అధికారం ఉంది, నేను ఎక్సర్సైజ్ చేస్తా వీటో అధికారాన్ని. సో మీరు అది మీ ఇనబిలిటీ, అది మీ ఇనబిలిటీ. యాక్చువల్గా మీ యొక్క డ్యూటీ ఏంటి అని అంటే సపరేట్గా పాస్ చేయాలి మీరు బిల్ని. లోక్సభ రాజ్యసభ సపరేట్గానే పాస్ చేయాలి. బట్ అది డ్యూ టు యువర్ ఇనబిలిటీ మీరిద్దరు కలిసి పాస్ చేయాల్సి వచ్చింది. అది మీరు సపరేట్గా పాస్ చేసినారా కలిసి పాస్ చేసినారా నాకు అనవసరం. నాకు రాజ్యాంగం ఇచ్చింది ఆ బిల్ మీద వీటో అధికారం, సో నేను ఎక్సర్సైజ్ చేస్తా. సో వై డస్ ఇట్ మ్యాటర్ టు మీ? అది సపరేట్గా పాస్ అయిందా జాయింట్ సిట్టింగ్లో పాస్ అయిందా నాకు అనవసరం. బిల్ నా దగ్గరకు వస్తే నా వీటో అధికారాలు నాకు ఉంటుంది. సో జాయింట్ సిట్టింగ్ అనేది సింప్లీ టు క్రాస్ ద బిల్ ద హౌజెస్, ఆ సభలు దాటడానికే ఆ జాయింట్ సిట్టింగ్ అనేది. ఈవెన్ దో ప్రెసిడెంటే జాయింట్ సిట్టింగ్ కి పిలుస్తున్నారు, ఎందుకనంటే ఇంకా ఆయనే కదా లా మేకింగ్ లో అల్టిమేట్ అథారిటీ. సో వీళ్ళిద్దరు కొట్టుకొని చేస్తున్నారు ఇప్పుడు లోక్సభ రాజ్యసభ, సాల్వ్ చేసుకుంటారా బాబు అని చెప్పేసి పిలిపించడం, వాళ్ళని పిలిపించి కూర్చోబెడితే
వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు అమ్మయ్య పాస్ అయిపోయింది కదా, నా దగ్గరకు వస్తుంది, ఇంకా నేను డిసైడ్ చేస్తా అది ఫర్దర్గా నేను సంతకం ఇస్తే చట్టం అవుతుంది లేకపోతే కాదు. సో టు పుట్ ఇన్ అ సింపుల్ వర్డ్, జాయింట్ సిట్టింగ్ అనేది కేవలం ఆ రెండు హౌజెస్ మధ్యన బ్రేక్ అయినటువంటి డెడ్ లాక్ని, హుకప్ అయిన డెడ్ లాక్ని బ్రేక్ చేయటం వరకు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ వీటో అధికారాలు ఆయనకు ఉంటాయి. ఆర్డినరీ బిల్ విషయంలో అది జాయింట్ సిట్టింగ్లో పాస్ అయినా సెపరేట్గా పాస్ అయినా వాట్ ఎవర్. ఇంకా ఓకే, సో అజ్యూమింగ్ దట్ వి నాట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, మనము రేపు క్లాస్లో ఉన్నాయా మన క్వశ్చన్స్? సార్ ఇప్పుడు మనీ బిల్ ప్రెసిడెంట్ గానీ గవర్నర్ గానీ పర్మిషన్ తోనే ప్రవేశపెడతారు కదా సార్, మళ్ళీ వీటో పవర్ ఎందుకు ఉంటుంది? ఎస్, హూ నోస్ వీటో పవర్ ఎందుకు ఉంటుంది అని అంటే మనకి, సో అందుకే నార్మల్గా మనీ బిల్ విషయంలో, సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది ఎగ్జాంపుల్ తీసుకుందాం, వీళ్ళ యొక్క పర్మిషన్ తోటే ప్రవేశపెడుతున్నాం. బట్ రాజ్యాంగంలో ఇట్లా చెప్పినారు ఆర్టికల్ 311లో, సో హీ కెన్ నాట్ రిటర్న్ అని చెప్పినారు. సో రిటర్న్ చేయవద్దు అని చెప్పినారు కాబట్టి అక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి యాక్సెప్ట్ చేయవచ్చు, తర్వాత దాన్ని విత్ హోల్డ్ చేయవచ్చు, బట్ రిటర్న్ చేయలేరు. కానీ నార్మల్గా ఏం జరుగుతుంది అని అంటే, మనీ బిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్లీ అది గవర్నమెంట్ వాళ్ళ బిల్ కాబట్టి ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ పాస్ చేయాలి అని కాదు, దే విల్ దే క్యాన్ పాస్ ఆర్ దే విల్ పాస్. సో ఇట్ ఈస్ నాట్ దే షుడ్ పాస్ ఆర్ దే షెల్ పాస్. సో మనకి రాజ్యాంగంలో ఈ వర్డ్స్ మీద మనం బాగా ఫోకస్ చేస్తాం, షెల్, షుడ్ ఇలాంటి వర్డ్స్ మీద, మస్ట్. సో మనీ బిల్ విషయంలో కూడా ఇతనికి సాధారణంగానే వీటో అధికారాలు ఉంటాయి. దీని వెనకాల పెద్ద లాజిక్ ఏం లేదు. ఓకే, సో ఇట్స్ లైక్ ఆర్డినరీ బిల్ మాదిరిగా. సో రిటర్న్ చేయవద్దు, దాట్స్ ఆల్. యాక్సెప్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం, బట్ విత్ హోల్డ్ కూడా చేసే అవకాశాలు ఉంది. సో ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉండొచ్చు. సో గవర్నమెంట్ వాళ్ళు స్ట్రాంగ్ మనీ బిల్ కోసం అడుగుతున్నారు అండ్ ద ప్రెసిడెంట్ ఈస్ ఇన్సిస్టింగ్. ఓకే, అండ్ ఇక్కడ ప్రెసిడెంట్ అతని ఓన్గా ఏం చేయడు కదా, మనకి ఆల్రెడీ మీరు ఆర్టికల్ 73లో చదివినారు ఏమని, ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ మీదనే ఆయన ఏదైనా చేస్తాడు. సో ఇప్పుడు బిల్ వీళ్ళదే కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేయి అని చెప్పేసి చెప్తారు, సో యాక్సెప్ట్ చేస్తాడు. ఈయన యాక్సెప్ట్ చేయకపోతే 73 ప్రకారము వీళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఈయన 73 ప్రకారము 73కి వ్యతిరేకంగా పోతున్నాడు. సో ఇది రాజ్యాంగ ఉల్లంఘన అనిపిస్తుంది. సో దీన్నే ఆర్టికల్ 61లో వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దేర్ఫోర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క రిమూవల్. సో ఇక్కడ ఇది ప్రెసిడెంట్ రిమూవల్ కి కూడా దారి తీయవచ్చు. సో టు మేక్ అవే ద కాంప్లికేషన్స్, టు పుట్ ఇన్ సింపుల్ వర్డ్స్, మనీ బిల్ విషయంలో ఇతనికి కూడా వీటో అధికారాలు ఉంటవి. హీ కెనాట్ జస్ట్ రిటర్న్ చేయలేడు, కానీ అతని దగ్గర బిల్లుని నిల్వ ఉంచవచ్చు అని నోట్ చేసుకోండి. ఓకే, దాట్స్ ఆల్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. హోప్ ఇట్ క్లియర్స్. ఇది క్లియర్ కాకపోయినా కూడా, క్లియర్ అయిందా మళ్ళీ కాకపోయిందంటే మళ్ళీ ఇంకో ప్రాబ్లం. ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్, క్లియర్. సో మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాము. ఇంకా ఏమైనా ఉంటే కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ అ గుడ్ టైమ్ అహెడ్, బాయ్ బాయ్.